అగ్ని పరీక్ష. ఎవరికి అగ్ని పరీక్ష? మనకా, బిగ్ బాస్ వాళ్ళకా? అలాగే కామనర్స్ ఈ అగ్ని పరీక్షని ఎలా ఎదుర్కొంటారు? దీనికోసం బిగ్ బాస్ యాజమాన్యం చేసే ప్రయత్నాలు ఏంటి? ఇవన్నీ చూడాలంటే మనమైతే బీబీ టాక్స్లోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీబీ టాక్స్. ఆడిషన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. బిగ్ బాస్ కామనర్స్ కోసం అయితే ఒక షోని అయితే స్టార్ట్ చేయబోతుంది. విన్నర్లని మాత్రమే జడ్జిలుగా వ్యవహరించే అవకాశం ఉంది. దీంట్లో శివబాలాజీ, అలాగే శివాజీ గారు అని, అభిజిత్, ఇంకా ఓటీటీలో ఉన్న విన్నర్ అయిన బిందు మాధవి, వీళ్ళ నలుగురిలో ఎవరైనా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ షోకి జడ్జిగా. ఇది ఒక 10 to 15 ఎపిసోడ్లు అయితే ఉండొచ్చు. ఇంకా ఇది ఏ విధంగా చేస్తారు? వీళ్ళు రకరకాల గేమ్ షోలు అయితే పెడతారు. ఆ గేమ్ షోల్లో ఈ 40 మందిలో కొద్ది మందిని మాత్రమే సెలెక్ట్ చేసి ఫైనల్కి ఒక 4-5 కానీ లేదా 5-6 మెంబర్స్ కానీ వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఇందులో కామనర్స్ అంటే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్సా, లేక యూట్యూబ్ ఛానల్ రన్ చేసేవాళ్ళ? ఇవన్నీ ఎంత ఫాలోవర్స్ ఉంటే వాళ్ళని తీసుకుంటారా, లేదా నిజంగా అసలు ఏ ఫాలోవర్స్ లేని వాళ్ళని తీసుకుంటారా? ఇవన్నీ చూడాలంటే మనం ఇంకా ఈ షో వచ్చిన రోజు మాత్రమే మనకు తెలుస్తుంది. దీనికి యాంకర్గా శ్రీముఖి అంత జోష్తో అయితే యాంకరింగ్ చేస్తుంది. అటువంటి శ్రీముఖి ఈ షోకి అయితే యాంకరింగ్ చేయబోతుంది. అలాగే జడ్జెస్గా ఆల్రెడీ బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన, ఇంకా దీంట్లో రకరకాలుగా ఈ షోకి వాళ్ళు రికమెండ్ చేస్తూ వస్తారు, వీళ్ళు రికమెండ్ చేస్తూ వస్తారు. ఇలా రకరకాలుగా అయితే ఉంటాయి. ప్రతి దాంట్లోనూ ఇవన్నీ ఉండేవే. మరి అసలు నిజమైన కామనర్స్ని తీసుకునే ఉద్దేశం ఉంటే ఈ షోలో మనల్ని కూడా ఓటింగ్ అడుగుతారేమో అనిపిస్తుంది నాకైతే. వాళ్ళు జడ్జిలుగా వ్యవహరించిన ఆడియన్స్ ఓటింగ్ కూడా అడుగుతారని అనిపిస్తుంది. మరి ఈ షోని ఇలా రసవత్తరంగా చేయడానికి బిగ్ బాస్ వాళ్ళు చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ 40 మంది కామనర్స్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళని బిగ్ బాస్ హౌస్లోకి అయితే పంపిస్తారు. అలాగే మెంటర్స్గా మళ్ళీ బిగ్ బాస్లోకి వెళ్ళొచ్చిన కొంతమందిని మాత్రం సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ షోని మాత్రం ఆగస్టు 3వ తారీఖు నుంచి ఈ షో అయితే మా టీవీలో రావచ్చు, లేదా హాట్స్టార్లో కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ రెండిట్లో ఎక్కడైనా ఏ ప్లాట్ఫామ్ మీదైనా వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ షోని మనం తప్పకుండా చూసి వీళ్ళు నిజమైన కామనర్సా కాదా, నిజంగానే వీళ్ళు ఫాలోవర్స్ ఉన్న వాళ్ళ, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్న వాళ్ళ, 1,00,000 2,00,000 ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. ఇవన్నీ తెలియాలంటే మనకి కొద్ది రోజులు. ఈ షోని మనందరం చూసి జడ్జ్ చేసి నిజమైన కామనర్స్ని బిగ్ బాస్ హౌస్కి అయితే పంపిద్దాం. అలాగే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే హైప్ చేయండి.